అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనల్ని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఏ ఫార్మెట్ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలి అనేటువంటిది కూడా మనకు అవసరం, మనకు కావాలి. సో దాన్ని ఎలా మనం జనరేట్ చేస్తాము, ఎక్స్పోర్ట్ అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓకే ఓకే సార్. రైట్. సో ఈ ట్యాబ్లో ఎక్స్పోర్ట్ అనేటువంటి దాన్ని ఫస్ట్ మనం ఫైల్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసి సేవ్ చేసి, లేకపోతే సేవ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తాం. లేదు ఒకవేళ ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటే సేవ్ యాజ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ మనం సేవ్ చేయాలి కాబట్టి సేవ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే సేవ్ చేయలేదు కాబట్టి, సో అప్పుడు మనకి ట్యాబ్లు వర్క్ బుక్ అనేటువంటిది మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ట్యాబ్లు వర్క్ బుక్ అంటే దేన్ని అంటామని అంటే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూసావు ఇక్కడ ట్యాబ్లు బుక్ 1 అని కనిపిస్తుంది. సో మనం ఇక్కడ దీనికి ఏదైతే మనం నేమ్ అనేటువంటి దాన్ని అనుకుంటున్నామో, ఎక్కడ సేవ్ చేయాలని అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద అని అనుకుంటున్నాం, దీనికి శాంపుల్ వర్క్ బుక్ అని నేను పేరు పెడుతున్నాను. సో వాళ్ళు ఆ ఫైల్ నేమ్ ఏం పెట్టాలనేటువంటిది వాళ్ళే చెప్తారు మనకి. ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు, మన మేనేజర్, మన టీమ్ మేనేజర్ అతను చెప్తాడు. దాని ప్రకారంగా మనం ఆ షీట్ని మనం సేవ్ చేస్తాం అనమాట. సో అది ఇక్కడ మనం ఫార్మెట్ అనేటువంటి వాటిలో, టైప్ అనేటువంటి వాటిలో మనం చూస్తే ట్యాబ్లు వర్క్ బుక్ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉంది. ఇంకోటి ట్యాబ్లు ప్యాకేజ్డ్ వర్క్ బుక్ అనేటువంటిది ఒకటి ఉంది. సో మనం దీనిలో మనం ప్యాకేజ్ అనేటువంటి దాన్ని సేవ్ చేయం. ఇక్కడ ఉన్నటువంటి పైన వర్క్ బుక్ అనేటువంటి దాన్ని మాత్రమే మనం ఈ టైప్ లో మాత్రమే సెలెక్ట్ చేస్తాం. ఇది ఒక వన్ వే. మనం ఇక్కడ సేవ్ అని అంటే ఆటోమేటిక్ గా ట్యాబ్లు వర్క్ బుక్ అనేటువంటి దానిలో సేవ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ ఈ వర్క్ బుక్ అనేటువంటి దానిలో సేవ్ అనేటువంటిది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనకి దీనిలో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ప్యాకేజ్ ఎక్స్పోర్ట్, లేకపోతే ఎక్స్పోర్ట్ ప్యాకేజ్ వర్క్ షీట్, ఇలాంటివి మనకు ఉంటాయి. సో దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే వర్క్ షీట్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇమేజ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసాం అనుకో, సో ఇది ఇమేజ్ టైప్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఇమేజ్ టైప్ లో మనం సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదైతే మనకి కంఫర్టబుల్ ఉందో ఆ ఇమేజ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనేటువంటిది ఉంది. సో నేను ఈ ఇమేజ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసినప్పుడు అది ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. సో నేను ఇక్కడ డౌన్లోడ్స్ లో సేవ్ చేయాలని అనుకుంటే, లేకపోతే గ్యాలరీలో సేవ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, పిక్చర్స్ లో సేవ్ చేద్దాం. పిక్చర్స్ లో షీట్ 1 లేకపోతే ఇమేజ్ 1 అనేటువంటి దానిగా ఇక్కడ ఫార్మేట్ అనేటువంటి దేనిలో ఫార్మేట్ అవుతుందంటే .png ఫార్మేట్ అనేటువంటి దానిలో. లేదు నీకు జేపీజీలో కావాలా, లేకపోతే జేపీఈజీలో కావాలా, ఎలా కావాలని అనుకుంటే ఆ ఫార్మేట్ లో మనం ఇక్కడ సేవ్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి ఎక్కువ పిఎన్జిలోనే సేవ్ చేయమని అడుగుతారు. ఒకవేళ ఏమన్నా డిఫరెంట్ అనేటువంటిది ఉంటే దానికి ఎట్టి పరిస్థితిలో రిమోట్ మీద కూర్చుంది, రిమోట్ అక్కడ నొక్కుపోతుంది అక్కడ. అయితే జేపీజీలోనా దేనిలోనా అనేటువంటి దాన్ని ఇక్కడ మనం సేవ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఆ విధంగా ఎక్స్పోర్ట్ అనేటువంటి దాన్ని మళ్ళీ వర్క్ షీట్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అనేటువంటి దానిలో ఇమేజ్ అనేటువంటి ఆ ఇమేజ్ అనేటువంటి దాన్ని ఎందుకు మనం ఎక్కడ చేస్తాము అని అంటే, పెయింట్ అనేటువంటి దానిలోకి ఆ ఇమేజ్ అనేటువంటి దాన్ని మనం తీసుకురావచ్చు. ఎలా? ఇక్కడ కంట్రోల్ ఓపెన్ అని చెప్పి ఓ అని ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ డాక్యుమెంట్స్, పిక్చర్స్ లో మనం యూజ్ చేసాం. పిక్చర్స్ లో ఇమేజ్ 1 అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. ఓకే. సో ఇలా మనకి ఇమేజ్ అనేటువంటిది కాపీ అయింది. సో దీన్ని మనం కావాలనుకుంటే పవర్ పాయింట్స్ అనేటువంటి వాటిలో, అంటే స్లైడ్ షో, పీపీటీ అనేటువంటి వాటిల్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. పీపీటీలో స్లైడ్స్ లో ఇలాంటి ఇమేజెస్ అనేటువంటి వాటిని, ట్యాబ్లూలో ఉన్నటువంటి ఇమేజెస్ ని మనం ఎక్కడైనా ఒకవేళ మనం సెమినార్స్ ఇవ్వాలని అనుకున్నా, సో అలాంటి చోట మనం ఈ విధంగా ఇమేజ్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని, సో ఇక్కడ మనం వాటికి సెమినార్స్ అనేటువంటి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ పీపీటీలో ఉన్నటువంటి దాన్ని మనం ఏదైతే మనం పీపీటీలో ఏంటి ట్యాబ్లు అనేటువంటి దాని దగ్గర మనం యూజ్ చేసామో ఆ ట్యాబ్లు అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసుకుని
అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ ని డైరెక్ట్ గా మనం PPTs లోకి కాపీ చేయాలని అనుకుంటే ఎలా వెళ్తాం? వర్క్ షీట్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకుని ఇమేజ్ అనేటువంటి దాన్ని, అలా కాకుండా డేటా బేసెస్ లో మనం డేటా టైప్ లో మనం సేవ్ చేయాలని అనుకుంటే ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ డేటాబేస్ అంటే డేటాబేస్ టైప్ లో మనకి సేవ్ అవుతుంది అనమాట. మైక్రోసాఫ్ట్ యాక్సెస్, MS యాక్సెస్ అని అంటాము. ఆ డేటాబేస్ లో ఇది సేవ్ అవుతుంది. ఇక్కడ నేమ్ పెట్టుకుని మనం ఇక్కడ డేటాబేస్ ని డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్లోని డేటాబేస్ గా మనం సేవ్ చేయొచ్చు. ఓకే సార్. ఓకేనా? సో అదే కాకుండా మళ్ళీ ఈ ఎక్స్పోర్ట్ అనేటువంటి దానిలో ఇంకోటి ఏంటని అంటే ఎక్సెల్ షీట్ లో కూడా మనం సేవ్ చేయొచ్చు అనమాట. ఎక్సెల్ షీట్ లో అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇదిగో ఇక్కడ ఎక్సెల్ షీట్ లో సేవ్ చేయమని అంటే మనకి అక్కడ ఏ అయితే మనకి అవి వచ్చినాయో వాల్యూస్ అనేటువంటి క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ అనేటువంటి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇదిగో సబ్ కేటగిరీ అనేటువంటి వాటిలో మనకి ఏ అయితే ఉన్నాయో ఆ సబ్ కేటగిరీస్ బెస్ట్ ఆఫ్ 10 అనేటువంటిది ఏది తీసుకున్నామో దాని మెజర్స్ వాల్యూస్ అనేటువంటి ఇక్కడ మనకు చూపిస్తుంది. అవునా? ఎస్ సార్. సో ఇలా మనం ఎక్సెల్ షీట్ లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగేటువంటి విధంగా మనకి ఉంటుంది అనమాట. ఓకే, సో వర్క్ షీట్ లోనే మనకి ఎక్స్పోర్ట్ అనేటువంటి దాని దగ్గర ఈ 3 ways లో కూడా మనం సారీ ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధంగా మనకి ఉంటుందన్నమాట. ఓకే, ఓకే సార్. సో అది ఎక్స్పోర్ట్ కి సంబంధించినటువంటిది.